భక్తి, జ్ఞానం, కర్మ మార్గం. నిజంగా వీటిని ఎవరైనా ఫాలో అవుతున్నారంటే వాళ్ళు కేవలం ఈ ప్రపంచంలోని సైంటిస్టులు మాత్రమే. సైన్స్ మీద విపరీతమైన భక్తి, జ్ఞానం సంపాదించాలనే ఆసక్తి, ప్రాపంచిక బంధాల నుండి విముక్తి వారిని ఒక యోగిలాగా మారుస్తుంది. మానవులు శతాబ్దాలుగా ప్రతిదీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకోసం టెక్నాలజీ డెవలప్ కాకముందు శతాబ్దాల క్రితం మానవుల ఇమాజినేషన్, లాజిక్ అండ్ ఫిలాసఫీలను యూజ్ చేశారు. ఇదే తరువాత మతంగా మారింది. దాని అస్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి క్యూరియాసిటీ మత మూలాల్లోనే ఉంది. కొన్ని శతాబ్దాల తరువాత కొన్ని మతాల్లో మూఢనమ్మకాలు, హిపోక్రసీ, కమ్యూనలిజం బాగా పెరిగింది. వీటిని సరైన దారిలో పెట్టి మతం యొక్క నిజమైన ఉనికిని తెలిపి అస్తిత్వం వైపు నడిపించే మార్గం సైన్స్ ఒకటే. టెక్నాలజీ డెవలప్మెంట్ వలన ప్రాచీన సనాతన గ్రంథాల ద్వారా మన పూర్వీకులకు వేల సంవత్సరాల క్రితమే ఎంతో కొంత అడ్వాన్స్డ్ ఇమాజినేషన్ ఉంది. సైన్స్ కేవలం ఇమాజినేషన్ మాత్రమే అని కూడా చెప్పొచ్చు. ఇమాజినేషనే కదా అని ఆలోచించడంలో తప్పే ఉంది. ఎటువంటి మ్యాథమెటికల్ ప్రూఫ్స్ అవైలబుల్గా ఉన్నాయి, కానీ వేల సంవత్సరాల క్రితం మల్టీవర్స్ మరియు టైం డైలేషన్ వంటి వాటిని ఊహించుకోవడం అంటే ఈ రోజుల్లో బిగ్ బ్యాంగ్ థియరీ లాంటి రెవల్యూషనరీగా స్టెప్ అయి ఉంటుంది. ఇక మన పూర్వీకులు తమ కథల ద్వారా మనకు చెప్పిన చాలా రహస్యమైన మరియు ఆసక్తికరమైన క్యారెక్టర్ కాక్ బుషోండిజీ గురించి సైన్స్ ద్వారా మనం మరింత బాగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం.